అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుడు నిన్ను విడువడు అని చెప్పడానికి, దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా నీతో ఉంటాడని చెప్పడానికి, దేవుడు నీ లో పాయింట్స్లో ఉండి మిరకల్స్ చూపిస్తూ ఉంటాడు. సో నిన్ను విడువడు అని చెప్తూ ఈరోజు వాగ్దానము చేద్దాము. 37వ కీర్తన 28వ వచనం. యెహోవా నీతిమంతులను ప్రేమించును, ఆయన తన భక్తులను విడువడు, వారు నిరంతరము కాపాడబడుతురు. మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ముఖ్యంగా మన లో పాయింట్స్లో మనల్ని అందరు తిడుతున్నప్పుడు, లేక మనల్ని అందరూ దూషిస్తున్నప్పుడు, మనము డబ్బు లేని స్థితిలో, జాబ్స్ లేని స్థితిలో, ఆశీర్వాదం అనేది చూడని స్థితిలో, లేక మనము అందరి చేత తృణీకరింపబడినప్పుడు మనుషులు వదిలేస్తారు మనల్ని. మనతో ఎవరు కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. కానీ ఆయన స్నేహం చేయడానికి మాత్రమే కాదు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. స్నేహాన్ని ఒక సిస్టర్ ఉండేది, తనకు చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ అందింది. అయితే ఒకరోజు నార్మల్గా చెకప్కి వెళ్తే స్కానింగ్ రాశారు. స్కానింగ్ చేసేటప్పుడు డాక్టర్ చాలా భయపడిపోయి, ఏంటి హార్ట్ బీట్ రావట్లేదు, ఏంటి 3 నెలలు అయిపోయింది కదా, హార్ట్ బీట్ ఉండాలి కదా, ఏంటి ఇంకా హార్ట్ బీట్ లేదు, 24 hours టైం ఇస్తాను, మళ్ళీ రేపు రండి, హార్ట్ బీట్ లేకపోతే బేబీని టర్మినేట్ చేయాలి, బేబీని తీసేయాలి అని చెప్పిందన్నమాట. తను చాలా భయపడింది. ఇదే వాగ్దానం పట్టుకుంది. ప్రభా, నువ్వు నీ నీతిమంతుని ప్రేమిస్తానని చెప్పావు, నువ్వు వాడిని విడవని చెప్పావు నాయన, నేను నిన్ను నమ్ముతున్నాను నాయన. అంతేకాదు వారు ఎప్పుడు కాపాడబడదురా అని చెప్తున్నాను, నువ్వు ఇచ్చింది నువ్వు కాపాడుతావు కదా అని ఆ రాత్రంతా మొరపెట్టుకొని నెక్స్ట్ డే తన భర్త స్కానింగ్కి వెళ్తారు. అయితే ఆ స్కాన్ రూమ్లో డాక్టర్ మళ్ళొక్కసారి, మరి ఆమె విశ్వాసం ఏంటంటే నిన్న రాలేదు హార్ట్ బీటు, ఇవాళ ఎందుకు వస్తుందని క్యాజువల్గా చూస్తుందంట స్కానింగ్ ఆమె పొట్ట మీద పెట్టి. కానీ సడన్గా సైలెంట్ అయిపోయింది ఆ డాక్టర్. రూమ్ అంతా కూడా ఒక సౌండ్ వస్తుంది, టమ్ 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 అనే సౌండ్ వస్తుంది. వెంటనే డాక్టర్ ఆశ్చర్యపడిపోయింది. నేను సైన్స్ చదివిన దాన్ని, నేను బాడీ నేచర్ తెలుసుకున్న దాన్ని, నిన్న లేని హార్ట్ బీట్ ఈరోజు ఎలాగ వస్తుంది, ఆల్రెడీ అసలు హార్ట్ బీట్ లేదంటే ఆ బిడ్డ బతకదు అనుకున్నప్పుడు ఈరోజు ఎలాగ పుడుతుందని చాలా ఆశ్చర్యపడిపోయి ఆమె ఒకటే అన్నది, దిస్ ఈస్ ద మిరకల్ ఆఫ్ గాడ్ అని చెప్పింది. వెంటనే స్నేహ సిస్టర్ తన ఇంటికి వెళ్ళి దేవుని బహుగా స్తుతించింది. కొన్ని రోజుల తర్వాత ఒక చక్కని బిడ్డ, హెల్దీ బేబీకి మరి తల్లి అయింది. చాలా ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే వాట్ సైన్స్ సేస్ నో, గాడ్ సేస్ ఎస్. కొన్నిసార్లు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలియపరచడానికి ఒక మిరకల్ చేస్తాడు. ఎదుటి వారు చూసి నిజంగా దేవుడు వీరికి తోడుగా ఉన్నారు, ఆ డాక్టర్ కూడా చెప్పింది, దేవుడు తోడుగా లేకపోతే, దేవుడు చేయకపోతే ఇది జరగదు అని చెప్పింది. లేని హార్ట్ బీట్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను దేవుడు విడవడాలి, ఒక మిరకల్ చేసి చూపిస్తాడు లోకమంతటికి. నువ్వు సిద్ధంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డల్ని నువ్వు విడిచిపెట్టవని నాయన ఒక ప్రూఫ్గా నువ్వు వారికి ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన. వారు అయ్యా ఎంతమంది విడిచినా, ఎంతమంది కాదన్నా, అయ్యా ఇది జరగదని ఎంతమంది డాక్టర్స్ సహితం ఎంతమంది చెప్పినా, నీవు వారిని విడవనాడకుండా వారి పిల్లల్ని, వారిని నువ్వు కాపాడుతావని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నీతిమంతులను ప్రేమించే దేవుడు మాకున్నాడు. నీతిమంతులను విడిచిపెట్టే, తన భక్తులను విడిచిపెట్టడనే దేవుడు మాకున్నాడని నమ్ముచున్నాం నాయన. ఈరోజు ఎవరైతే నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నారో, అయ్యా తన భక్తులను విడబోడు అని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ, వారి జీవితంలో కూడా ఒక అద్భుతము చేసి వారిని నేను విడిచిపెట్టలేదని చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్. దేవుడు నేను విడిచిపెట్టకుండా ఒక మిరకల్ చేసి నేను వీరిని విడవలేదని చూపిస్తాడు. సో దేవుడు నీకు అలాంటి కార్యం చేయను గాక. సో ఈరోజు చూసిన మిరకల్ బట్టి, వెన్ డాక్టర్ సెడ్ నో హార్ట్ బీట్, గాడ్ సెడ్ ఐఎమ్ స్టిల్ దేర్. అలాగే మీ జీవితంలో కూడా కింద కమెంట్లో పెట్టండి, గాడ్ ఈజ్ స్టిల్ విత్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.